హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలోని ఒక పర్టికులర్ వీడియోలోని ఏదైనా సబ్జెక్ట్ కానీ, లేకపోతే ఏదైనా ఒక క్యారెక్టర్ కానీ, లేకపోతే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని కానీ హైలైట్ చేయడం కోసం బ్లాక్ అండ్ వైట్లో పెడతారు కదా, అది ఎలా చేయాలి అని చెప్పేసి ఒక వ్యూవర్ నాకు డౌట్ అడిగారు అనమాట. సో ఈ రోజు ఈ వీడియోలోనే అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఫిల్మోరా మీద ఎంతవరకు ఎవరైనా వీడియోస్ చూడకపోతే ఒకసారి లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఫిల్మోరా డీటెయిల్డ్ ట్యూటోరియల్ అయితే నేను చేశాను అనమాట. సో లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే ఇన్ కేస్ ఎవరికైనా ఏమైనా ఇట్లాంటి డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఆ పర్టికులర్ వీడియో కింద కామెంట్స్ లో మెన్షన్ చేస్తే నేను దాని మీద ఈ విధంగా ఒక డెడికేటెడ్ వీడియో చేయడానికి ట్రై చేస్తున్నాను. అలాగే మీ సపోర్ట్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. సో సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ఇంటు ది వీడియో. ఫ్రెండ్స్, ఫిల్మోరా అయితే ఓపెన్ చేసేసాను. కొన్ని రీజన్స్ వల్ల ఆల్రెడీ నేను ఒకసారి ఇబ్బంది పడ్డాను కాబట్టి స్టాప్ మీడియా మాత్రమే చూస్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇగోండి, ఈ మీడియా నేను సెలెక్ట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఈ మీడియాలో ఏంటంటే నాకు ఈ పర్టికులర్ చిన్న అమ్మాయి ఉంది కదా, ఈ అమ్మాయిని మనం బ్లాక్ అండ్ వైట్ లో ఓన్లీ ఆ పర్టికులర్ క్యారెక్టర్ మాత్రమే బ్లాక్ అండ్ వైట్ లోకి ఎలా పోర్ట్రే చేయాలని చెప్పేసి నాకేమో డౌట్ అయితే అడిగారు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీనికి మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే కట్అవుట్ చేయాలన్నమాట. అంటే మాస్కింగ్ చేయాలి. అది ఎలా అన్నది ఇప్పుడు చెప్తాను. ఈ సేమ్ ఇదే వీడియోని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపీ చేసుకోవాలి. Ctrl+C నొక్కి కాపీ చేసుకొని ఇక్కడ మనకి మరొక వీడియో ట్రాక్ ని మనం యాడ్ చేసుకోవాలన్నమాట. కొత్త ట్రాక్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం పేస్ట్ చేయాలన్నమాట. కరెక్ట్ గా ప్యారలల్ గా ఉండేలా పేస్ట్ చేయండి. రెండు ప్యారలల్ గా ఉండేలా పేస్ట్ చేస్తే మనకేమో ఎగ్జాక్ట్ గా రిజల్ట్ అన్నది వస్తుంది. వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఒకసారి పైన ఉన్న ట్రాక్ ని డబుల్ క్లిక్ చేయగానే మనకి ఇలా ఆప్షన్స్ వస్తాయి కదా. ఇందులో వీడియోలోని ఏఐ టూల్స్ అని చెప్పేసి ఉంది కదా, ఈ ఏఐ టూల్స్ లోకి వెళ్ళండి. వెళ్ళేసాక మనకి స్మార్ట్ కట్అవుట్ అని చెప్పేసి ఉంటుంది. దీన్ని ఎనేబుల్ చేసుకోండి. ఇక్కడ మనకేమో క్లిక్ టు స్టార్ట్ స్మార్ట్ కట్అవుట్ అని చెప్పేసి ఉంటుంది. దీని మీద క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేయగానే మనకి ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నేనేమో బేబీని మాత్రమే, ఈ పాపని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలంటే జస్ట్ ఇలా డ్రాగ్ చేస్తే చాలు. లేదా మీకు ఏవైనా చిన్నవి అటు ఇటు వెళ్తే మనకేమో ఎరేజర్ టూల్ ఉంది. ఎరేజర్ టూల్ యూజ్ చేసుకొని మనకేమో స్లైడ్గా మనం ఇచ్చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఇంకా స్మూత్ కట్అవుట్ రావాలంటే కొంచెం ఫెదర్ యాడ్ చేస్తే మనకేమో ఎడ్జెస్లోనే స్మూత్ కట్అవుట్ అనేది వస్తుంది అనమాట. ఇది ఈ విధంగా చేసుకోవాలి. ఇన్ కేస్ బ్రష్ సైజ్ ఏమైనా ఇంక్రీజ్ చేయాలంటే మనం కస్టమ్గా చేసుకోవడం కోసం బ్రష్ సైజ్ని ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇది మనకు ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అనమాట. వన్స్ మనం ఏమో సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్లిక్ టు స్టార్ట్ స్మార్ట్ కట్అవుట్ అని చెప్పేసి ఉంటుంది. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే అది ప్రతి ఫ్రేమ్ లో కూడా ఆ మూవ్మెంట్స్ ని ట్రాక్ చేసి అదేమో మనకి ఫైనల్ అవుట్పుట్ ని అయితే ప్రెజెంట్ చేస్తుంది. ఫైనల్ అవుట్పుట్ అయితే వచ్చేసింది. ఇక్కడ మనకి కావాలంటే ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి బ్లూ కలర్ హైలైట్ చేస్తున్నారు కదా, మనకి సిచ్యువేషన్ కి తగ్గట్టు మనం కలర్స్ ని చేంజ్ చేసుకోవచ్చు. సో దట్ ఏంటంటే మనకి ఎంత కరెక్ట్ గా మనకి ఏమో అక్యురేట్ గా మనకి సెలెక్ట్ అయింది అన్నది తెలుస్తుంది. అంతేకాకుండా ఇక్కడ మనకి సబ్జెక్ట్ ని కూడా మనం ఓవర్లే ఎట్లాంటి ఓవర్లే ఉండాలన్నది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ట్రాన్స్పరెంట్ కావాలంటే ట్రాన్స్పరెంట్ గ్రిడ్ ని యూజ్ చేస్తే మనకేమో ఈ విధంగా క్లియర్ గా మనకి ఏదైతే సెలెక్ట్ అయిందో అది మాత్రమే కనిపిస్తుంది. లేదు అని అంటే మనకి ఇక్కడ బ్లాక్ కానీ వైట్ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి టోగుల్ ఆల్ఫా అని చెప్పిస్తుంది. ఈ విధంగా మనకేమో ఇది ఎక్కువగా మనకి చాలా మంది ఎక్కువగా ఇది చూస్ చేసుకుంటారు అనమాట. సో దట్ ఏంటంటే ఇంకొంచెం క్లారిటీగా కనిపిస్తుంది. ఇప్పుడు నార్మల్ గా ఉందనుకోండి, ఇలా టోగుల్ ఆల్ఫా ఓవర్లే అని చెప్పిస్తుంది కదా, ఇది అంత క్లారిటీగా తెలియదు. కానీ మనకి డైరెక్ట్ గా ఓన్లీ ఆల్ఫా ఇమేజ్ కానీ ఓపెన్ చేస్తే మనకి ఇది క్లారిటీగా కనిపిస్తుంది అనమాట. ప్రతి ఫ్రేమ్ కూడా మనకి క్లియర్ గా కనిపిస్తుంది. సో దట్ ఇంకేమైనా యాడ్ అయ్యేవి లేవో చూసుకుని దాన్ని బట్టి మనకు కావాలంటే ఇక్కడ ఎరేజర్ టూల్ యూజ్ చేసుకుని ఇలా ఎరేజ్ కూడా చేసుకోవచ్చు. ఎరేజ్ చేసుకుంటే మనకేమో ఆ పర్టికులర్ సెలక్షన్ అనేది పోతుంది అన్నమాట. చూడండి, ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేస్తే ఈ ఎరేజర్ టూల్ యూజ్ చేసుకుని మనమేమో సెలక్షన్ అనేది మనమేమో డిఫాల్ట్ గా చేంజ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా మనమేమో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మార్ట్ కట్అవుట్ టూల్ యూజ్ చేసుకొని మనమేమో కట్అవుట్ చేస్తాం. వన్స్ అది అయిపోయిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేస్తాం. అంటే ఈ పర్టికులర్ ఇమేజ్ ఏదైతే ఉందో, ఈ పర్టికులర్ వీడియో పైన ఉన్న వీడియో ఏదైతే ఉందో అది స్మార్ట్ కట్అవుట్ టూల్ అయిపోయింది. వన్స్ అది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ కావాల్సిన లర్ట్స్ ఉంటాయి కదా, ఈ లర్ట్స్ ని మనం డిఫాల్ట్ ప్రీసెట్స్ కానీ లేకపోతే మనకు కావాల్సిన లర్ట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి బ్లాక్ అండ్ వైట్ ఉంది కాబట్టి ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని మనం ప్లే చేస్తే అది చూసారు కదా, మనకి బ్లాక్ అండ్ వైట్ లోకి మారిపోయింది. ఈ విధంగా మనమేమో ఏదైనా ఒక పర్టికులర్ సబ్జెక్ట్ ని కానీ క్యారెక్టర్ ని కానీ ఆటోమేటిక్ గా మనం కలర్ చేంజ్ చేయడం కోసం కానీ షేడ్ అవుట్ చేయడం కోసం కానీ ఇట్లాంటి మనకి క్రియేటివ్ గా మనకి వీడియోస్ ని ఎడిట్ చేయడం కోసం మనమేమో ఈ స్మార్ట్ కట్అవుట్ టూల్ ని మనమేమో యూజ్ చేస్తాం అనమాట. ఇంకా ఇలాంటి ఏఐ టూల్స్ మీద నేను ఆల్రెడీ వీడియో చేశాను, డీటెయిల్డ్ వీడియో ఉంది. ఒకసారి వెళ్ళి డిస్క్రిప్షన్ లో ఉంటుంది మొత్తం. మీకు కావాలంటే ట్యూటోరియల్ ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చెప్పడం మర్చిపోయాను, ఇది ఏంటంటే ఒక సింగిల్ ఫ్రేమ్ లో ఉంది. ఇక్కడ మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒకే యాంగిల్ లోని మనకి కెమెరా ఉండడం వల్ల మనకి ఇది ఓకే బాగానే ఉంది. ఒక్కొక్కసారి కెమెరా యాంగిల్స్ చేంజ్ అవుతాయి కదా, అప్పుడు ఎలా చేయాలని అంటే ఫర్ సపోజ్ ఇక్కడ నుంచి ఎక్కడ దాకా ఒక ఫ్రేమ్ ఉంది అనుకోండి, ఆ ఫ్రేమ్ వరకే మనమేమో
మనం స్ప్లిట్ చేసేస్తా ఉంటాం. స్ప్లిట్ చేసేసి ఈ సెకండ్ సీన్ ఏదైతే సెకండ్ యాంగిల్ మారుతుంది కదా, కెమెరా యాంగిల్, అక్కడ నుంచి అగైన్ మనం సేమ్ ప్రొసీజర్ ఇప్పుడు ఏదైతే సేమ్ కట్అవుట్ టూల్లోకి వెళ్ళి దీన్ని సెలెక్ట్ చేసుకున్నాము, కట్అవుట్ టూల్లోకి వెళ్ళేసి వీడియోలోకి వెళ్ళేసి ఏఐ టూల్స్లోకి వెళ్ళేసి స్మార్ట్ కట్అవుట్లోకి వెళ్ళేసి ఎనేబుల్ చేసేసి మనకి ఈ విధంగా ఇది కంటిన్యూ అవుతా ఉంటుంది అనమాట. ఈ విధంగా చేయొచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్, హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి, సో దట్ నేను వీడియో అయితే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వీడియో, బాయ్.